అందరికీ నమస్తే. వెల్కమ్ టు DD9 వార్త. నా వెనుక బోర్డు మీద ఒకటి రాసిన జూబ్లీహిల్స్ బరిలో దాన నాగేందర్. వినడానికి ఆశ్చర్యంగా ఉన్నా నేను చెప్తా చివరిలో. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిన్న ఆయన ఇంట్లో ఎమ్మెల్యేలతోటి ఒక రహస్యంగా మీటింగ్ పెట్టుకున్నాడు. ఆ ఎమ్మెల్యేలు ఎవరో కాదు, బీఆర్ఎస్ నుంచి గెలిచి కాంగ్రెస్లోకి పోయిన వాళ్ళు. దాదాపు అందరు హాజరైనరు, ఒక్కరు మాత్రం హాజరు కాలేదు. స్టేషన్ కన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీ గారి హాజరు కాలేదు. జ్వరం వచ్చిందంట. మరి జ్వరం సీజనల్ వ్యాధా లేకపోతే అనర్హత వేటు పడుతుందా అని ఏ జ్వరమో తెలియదు, కానీ మొత్తం అయితే జ్వరం వచ్చిందంట, రాలేదంట. మరి ఎందుకు వీళ్ళు మీటింగ్ కావాల్సి వచ్చింది? రేవంత్ రెడ్డే పిలిచాడంట. కారణం ఏంటంటే ఇప్పటికే 5 మందికి నోటీసులు ఇచ్చిండు స్పీకరు. వాళ్ళు కూడా వివరణ ఇచ్చారు, లేదు మేము బీఆర్ఎస్లోనే ఉన్నాం, మేమేం పార్టీ మారలేదు, కేవలం మా నియోజకవర్గాల అభివృద్ధి కోసం పోయి సీఎంని కలిసినాం, అందులో భాగంగా ఆయన దేవుని కండువ వేసాడు తప్ప అది కాంగ్రెస్ కండువ కాదని వాళ్ళు కూడా క్లారిటీ ఇచ్చిండ్రు. గతంలో అయిపోయారు, ఇప్పుడు కూడా అయిపోయారు, ఇంకా 5 మందికి ఇచ్చేది ఉంది. అయితే ఇది పోయేటట్టు ఉందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఏం చేసినట్టే చాలా తెలివిగా నిన్న పిలుచుకున్నాడంట, రహస్యంగా మీటింగ్ పెట్టిండట. వాళ్ళని బుదిరగిస్తున్నాడంట. మీకు నిధులు ఇస్తా, మీకు కావాల్సినవన్నీ మీ నియోజకవర్గాలకు నేను చేస్తా, మీరు వేటు పడకుండా జాగ్రత్త ఉండాలని న్యాయ కోవిదులతోటి మాట్లాడి వీళ్ళతోటి కూడా మాట్లాడినట. ఇప్పుడు ఎవరికి వచ్చింది ఎసరంటే దాన నాగేందర్, కడియం శ్రీగాలి, తెల్ల వెంకటరావు గారికి వచ్చిన పరిస్థితి ఉంది. అందుకే నిన్న మీటింగ్ పెట్టి దాదాపు 2 గంటలు మాట్లాడినారు దీని గురించి. అటు ఎందుకంటే సుప్రీంకోర్టు కూడా 3 నెలల్లో ఏదో ఒక నిర్ణయం తీసుకోవాలని స్పీకర్కి చెప్పింది కాబట్టి ఆయన కూడా హడావిడిగా చేసేస్తున్నాడు అన్నీగా. అయితే ఓ రకంగా దానం నాగేందర్ రాజీనామాకు సిద్ధమైనంట. ఏంది స్పీకర్ నోటీస్ ఇచ్చేది ఆయనకు, నేను వివరణ ఇచ్చేదేంది అంటే అంటే ఏంటంటే ఒకవేళ వేటు వేస్తే ఇజ్జత్ పోయే పరిస్థితి అవుతుంది, నేనెందుకు వేటు వేయించుకోవాలి, నేను రాజీనామా వేస్తా మళ్ళీ నిలబడతా అంటున్నాడంట. ఆ యొక్క చర్యతోటి రేవంత్ రెడ్డి ఉలిక్కిపడ్డాడంట. మళ్ళీ ఇప్పుడు ఎందుకంటే జూబ్లీహిల్స్లో బైపోల్ ఎన్నిక ఉంది, మళ్ళీ ఈయన రాజీనామా చేసి ఇదో పంచాయతీ అవుతుంది. ఎందుకంటే మన పరిపాలన కూడా కొంచెం అటు ఇటు ఉంది, పరిస్థితి కొంచెం అటు ఇటు అయింది కాబట్టి ఇబ్బంది అయ్యే పరిస్థితి అవుతుంది. దీని నుంచి తప్పించుకోవాలంటే వీళ్ళని పిలిచి మాట్లాడాలని మాట్లాడినట్ట. ఇక కడియం శ్రీ గారు అయితే అంటే ప్రధానంగా కడియం శ్రీ గారు, తెల్ల వెంకట్రావు, దానం నాగేందర్ ముగ్గురు ఒకటే మాట మీద ఉన్నారట, మేము కూడా రాజీనామా చేస్తామని. ఇక ప్రధానంగా దానం నాగేందర్ అయితే పట్టుబట్టినట, లేదు నేను రాజీనామా చేస్తా ఏమన్నా కానీ. ఇక అసలు ఆయన అనర్హత వేటేస్తే నా ఇజ్జత్ పోతుంది, నవ్వేటోని ముందర జారిపడ్డట్టు అవుతుంది అని చాలా రోజుల నుంచి మహేష్ కుమార్ గౌడ్ దగ్గర రేవంత్ రెడ్డికి కబురు పంపుతున్నాడంట. ఇదేదో చేయి దాటిపోయేటట్టుందని నిన్న మొత్తం మీటింగ్ పెట్టిండు. అయితే ఏమంటున్నాడు తెలుసా, ఇప్పుడు దానం నాగేందర్ మీరు ఖైరతాబాద్లో ఎవరైనా పోటీ చేయించుకోండి, నాకు అనవసరం, నేను జూబ్లీహిల్స్ బారిలో ఉంటున్నానంట. కొత్త ఫిట్టింగ్ పెట్టిండు ఇప్పుడు. ఎందుకంటే ఇప్పుడు ఖైరతాబాద్లో విజయారెడ్డి ఉంది పోటీగా, ఇక్కడనేమో ఎంతోమంది పేర్లు వినిపిస్తున్నాయి. మరి ఈ జూబ్లీహిల్స్ నియోజకవర్గం మీద ఎందుకు పడ్డాడో తెలియదు, కానీ ఆయన గెలుపు అవకాశాలు ఎక్కువ ఉన్నాయండి ఇక్కడ జూబ్లీహిల్స్లో. అక్కడ కొంత వ్యతిరేకత వచ్చిందంట ఖైరతాబాద్లో, అందుకే నేను ఇక్కడ నిలబడతా జూబ్లీహిల్స్లో, మీరు ఖైరతాబాద్లో ఎవరైనా నిలబెట్టుకొని నేను రాజీనామా వేస్తాను పట్టుబడుతున్నాడంట. నిన్న రేవంత్ రెడ్డి దాదాపు 2 గంటలు మాట్లాడితే ఈయన ఒక 10 నిమిషాలే మాట్లాడినట. పెద్ద నోరు తెరుస్తలేడట, డల్లుగా ఉన్నాడంట. మరి ఆయనకి ఏం హామీ ఇచ్చిండు రేవంత్ రెడ్డి, మరి ఏం నెరవేర్చలేకపోయిండు. కానీ ఒక విషయం మాత్రం చెప్పుకోవాలి, గతంలో కాంగ్రెస్ వాళ్ళు కూడా బీఆర్ఎస్లోకి పోయినరు, కాంగ్రెస్ వాళ్ళు పోరాడలేదు, ఎవరికి వారే ఏమన్నా తీరు ఉంటారు వాళ్ళు. ఈ బీఆర్ఎస్ అట్లా వేయలే, పోయిన వాళ్ళ మీద పట్టుబట్టింది, జట్టు కట్టిపోయి పిటిషన్లు వేసి వాళ్ళను అనర్హత పిటిషన్ వేసి వాళ్ళ సభ్యత్వమే రద్దు చేయాలనే రకంగా ఎంతో కొట్లాడింది మీరు చూసిండ్రు. అట్లా ఎంతో నమ్మకం పెట్టుకొని వచ్చింది రేవంత్ రెడ్డి మీద ఎవరు, దానం నాగేందర్, కడియం శ్రీ గారు వీళ్ళంతా. కానీ రేవంత్ రెడ్డి దగ్గర పెద్ద ఏం అనిపిస్తలేదంట, ఆయన ఉలుకు లేదంట, పలుకు లేదంట, పెద్ద పోరాడుతున్నట్లు కనిపిస్తలేదంట. అదేవిధంగా ప్రభుత్వంపై కూడా 2 ఏళ్ళు అవుతుంది ప్రభుత్వం వచ్చి, కొంత వ్యతిరేకత పవనాలు కూడా వీయడం వల్ల వీళ్ళకు కూడా నమ్మకం పోయిందంట. ఇంకా ఓడితే ఓడతాం, పోతే పోతాం, నేను రాజీనామా వేస్తాను ఒకటే పట్టుబడుతున్నాడంట. విచిత్రం ఏంటంటే ఆయన నియోజకవర్గం ఖైరతాబాద్, మరి ఆడ గెలుపు అవకాశాలు పూర్తిగా తగ్గిపోయినాయంట. సర్వే కూడా వేయించుకున్నాడని ఈ మధ్య కాలంలో నాకు ఈరోజు తెలిసింది. అంటే ఆ మధ్యలో నాకే అనుకూలం ఉందని చెప్పుకున్నాడు. మరి ఎవరు చెప్పారు ఆయనకు తెలియదు, కానీ ఇప్పుడు జూబ్లీహిల్స్ బరిలో నాకు అవకాశం ఉంది, నేను నిలబడతా అని ఒత్తిడి చేస్తున్నాడు రేవంత్ రెడ్డి మీద. కానీ ఎటో ఏమో కానీ మొత్తం మీద అయితే ఉప ఎన్నికలు అయితే ఒక 2, 3 వచ్చినట్లు కనిపిస్తూ ఉన్నాయి. మరి వీళ్ళైతే వచ్చేటట్లేరు, ఎవరు వస్తే గిస్తే దాన నాగేందర్, తెల్ల వెంకట్రావు, కడియం శ్రీ గారు. దాన నాగేందర్ అయితే పక్కా ఉన్నట్టుంది. అందుకే ఆయన అసలు లోపల బాధపడుతున్నాడంట. కార్యకర్తలతోటి సమావేశమై నేను అనవసరంగా వచ్చిన కాంగ్రెస్లోకి, నేను ఏదో అనుకొని వచ్చినా, ఏదో పెద్ద నమ్ముకొని వచ్చిన రేవంత్ రెడ్డి ఏదో చేస్తాడు అనుకున్నా, కానీ ఉద్దదే ఏం లేదు, నేను అనవసరంగా వచ్చిన, బాజాబ్తో దానిలో ఉండి మరాజుగా దానిలో ఉంటే బాగుంటుండే కదా బీఆర్ఎస్ని, నేను ఎందుకు వచ్చినా, నేను ఎందుకు తొందరపడ్డాని ఆయన లోపల బాధపడు కాక కార్యకర్తలతో కూడా బాధపడుతున్నాడట.
ఏదన్నా కానీ పోతే పోయింది ఇజ్జతి, ఏమన్నా కానీ నేను రాజీనామా చేస్తా అని కార్యకర్తలను కూడా ఒప్పించినంట. మొత్తం వాళ్ళ కార్యకర్తలు ఉంటారు కదా, వాళ్ళతోటి ఒప్పించి సరే సార్ అట్లే పోదాం, మీరు ఎట్లా అంటే అట్లా అని వాళ్ళు కూడా భరోసా ఇవ్వడం, మీకోసం కష్టపడతాం, పని చేస్తాం అని వాళ్ళు భరోసా ఇవ్వడం వల్ల రేవంత్ రెడ్డి తోటి, మహేష్ కుమార్ గౌడ్ తోటి ఇదే చెప్పినాడు. అందుకే ఇప్పుడు అత్యవసరంగా మీటింగ్ పెట్టుకున్నాడు. మరి ఏమవుతుందో ఏమో తెలియదు కానీ ఒక అపనమ్మకం అయితే ఏర్పడుతుంది రేవంత్ రెడ్డికి. ఏదో రకంగా 10 మందికి రాకపోవచ్చు ఉప ఎన్నికలు, రెండో మూడో ఇంక లాస్ట్కి ఒకటైనా వచ్చేటట్లుందని ఆయన కన్ఫర్మ్ అయినట. అందుకే వాళ్ళని పిలిపించుకొని బుద్రగిస్తున్నాడు. మీకు నిధులు ఇస్తా, మా కాంగ్రెస్ ఇప్పుడు ప్రజెంట్ కాంగ్రెస్ పార్టీ తరఫున గెలిచిన ఎమ్మెల్యేల కంటే మీకు ఎక్కువ ఇస్తా, మీరు ఉప ఎన్నికలు రాకుండా చూసుకోండి అని న్యాయకోవిదుల సలహాలు, వాళ్ళ సలహా, రాజకీయ విశ్లేషకుల సలహాలు అందరివి తీసుకుంటున్నారట. అంటే రేవంత్ రెడ్డి మరి ఎందుకు భయపడుతున్నాడో తెలియదు కానీ ఆయననేమో చెప్పుకుంటున్నాడు రకరకాలుగా, నేను అది ఇది చేస్తున్నా నగరానికి, రాష్ట్రానికి అని. ఆడ యూరియా లేని కొరత వల్ల చాలా ప్రాబ్లం ఉంది. ఇట్లా ఉంది పరిస్థితి రాష్ట్రంలో. కానీ దానం నాగేందర్ అయితే రోజు ఒక ఇష్యూ నడుస్తుంది. మరి ఆయన ఏమవుతాడో ఏమో లేదు తెలియదు కానీ అది ఇప్పుడు ఒక్కటే తలకాయ నొప్పి ఏంటంటే, నేను అనవసరంగా వచ్చినా కదా కాంగ్రెస్లోకి అనేది ఆయన బాధ. ఇంకో మాట ఏమంటారంటే, నేను వద్దంటే కూడా నన్ను పిలుచుకొచ్చిండ్రు, నీకు ఆ టికెట్ ఇస్తాం, ఎంపీ టికెట్ ఇస్తాం, నీ పాత్ర పెద్దగా కావాలి, నువ్వు కేంద్రంలో ఉండాలి, నువ్వు పార్లమెంటులో మాట్లాడాలి, ఈడ అసెంబ్లీలో కాదు, ఎందుకంటే కాంగ్రెస్ కార్యకర్తవు, నువ్వు ఎప్పటి నుంచో వర్క్ చేస్తున్నావు, సీనియర్ నాయకునివి, ఏదో ఆ మధ్యలో బీఆర్ఎస్లోకి పోయినావు కానీ నువ్వు ఈడ రాష్ట్రంలో కాదు ఢిల్లీలో ఉండాలని ఏదో మెప్పించి ఒప్పించి ఆడ టికెట్ ఇప్పించి పోటీ చేస్తే ఆడ అసలే ఓడిపోయాడు. అట్లా అయింది పరిస్థితి. ఆయనది ఎట్లా అయిందంటే ఇప్పుడు పరిస్థితి కుర్చీలో పడ్డ ఎలకలాక అయింది, పైకి రాకుండా లోపలికి పోకుండా సావలేక బతకలేక అయింది. చూద్దాం ఏం జరుగుతుందో.